ఐపీఎల్ 2025లో జీటీ వర్సెస్ సీఎస్కే జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ జీటీకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్లో గెలిచారంటే వాళ్ళ టాప్ 2 ప్లేస్ కన్ఫర్మ్. ఇక సీఎస్కే వాళ్ళు చూసుకున్నా సరే వాళ్ళకి ఈ సీజన్లో ఇదే లాస్ట్ మ్యాచ్. కాబట్టి టోర్నమెంట్ ఎలాగైనా ఒక హై నోట్తో ఫినిష్ చేయాలని చూస్తారు. ఇక ఇరు జట్ల లాస్ట్ మ్యాచ్ కనుక చూసుకుంటే ఓడిపోయి వస్తున్నారు. మెయిన్లీ జీటీ విషయానికి వస్తే వాళ్ళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా సరే వాళ్ళ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ జీటీకి అయితే ప్లేయర్స్ మీద చాలా మంచి పాజిటివ్ థింగ్. ఎలాగో జాస్ బట్లర్ ప్లేఆఫ్స్కి అవైలబుల్ ఉండకపోవచ్చు. ఇక ఈ మ్యాచ్ ఆడే నరేంద్ర మోడీ స్టేడియం యొక్క పిచ్ విషయానికి వస్తే మరోసారి బ్యాటింగ్ పిచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్లీ ఈ మ్యాచ్లో హై స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే మొత్తం 41 మ్యాచ్లు జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 19 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 22 సార్లు గెలిచింది. మెయిన్గా నరేంద్ర మోడీ స్టేడియం అయితే చేజింగ్కి చాలా బాగా అనుకూలిస్తుంది. ఇక హెడ్ టు హెడ్ విషయానికి వస్తే మొత్తం 7 మ్యాచ్లు జరిగాయి. అందులో జీటీ వాళ్ళు 4 మ్యాచ్లు గెలిస్తే సీఎస్కే కేవలం 3 మ్యాచ్లు గెలిచారు. ఇక ఇరు జట్ల ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే ఓపెనర్గా శుభ్మన్ గిల్ మరియు జాస్ బట్లర్ బరిలోకి దిగనున్నారు. నెంబర్ 3 రూథర్ఫర్డ్, నెంబర్ 4 షారుఖ్ ఖాన్, నెంబర్ 5 రాహుల్ త్రిపాఠియా, నెంబర్ 6 రషీద్ ఖాన్, నెంబర్ 7 అర్షద్ ఖాన్, నెంబర్ 8 సాయి కిషోర్, నెంబర్ 9 రబాడా, నెంబర్ 10 సిరాజ్, నెంబర్ 11 ప్రసిద్ధ్ కృష్ణ. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే సాయి సుదర్శన్ రావడానికి అవకాశం ఉంది. దీని విషయానికి వస్తే ఓపెనర్గా ఆయుష్ మాత్రే మరియు డివాన్ కాన్వే బరిలోకి దిగనున్నారు. నెంబర్ 3 ధృవిల్ పటేల్, నెంబర్ 4 రవీంద్ర జడేజా, నెంబర్ 5 బ్రీవిస్, నెంబర్ 6 శివం దూబే, నెంబర్ 7 ధోని, నెంబర్ 8 అన్షుల్ కాంబోజ్, నెంబర్ 9 రవి అశ్విన్, నెంబర్ 10 నూర్ అహ్మద్, నెంబర్ 11 ఖలీల్ అహ్మద్. ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే మతీషా పతిరాడ రావడానికి అవకాశం ఉంది. ఇక జీటీ తరఫున కీ ప్లేయర్ రావడానికి ఎవరు అవకాశం ఉందంటే సాయి సుదర్శన్ మరియు శుభ్మన్ గిల్. మెయిన్లీ ఓపెనర్స్ ఎప్పుడైతే మంచి స్టార్ట్ అందిస్తున్నారో జీటీ గెలవడానికి ఎక్కువ అవకాశంగా ఉంటుంది. ఇక వేరే సీఎస్కే విషయానికి వస్తే సీఎస్కే వాళ్ళు మాత్రం ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే. ఎందుకంటే ఈ టోర్నమెంట్లో ఇదే లాస్ట్ మ్యాచ్ కాబట్టి టోర్నమెంట్ ఒక హై నోట్తో ఫినిష్ చేయాలని చూస్తారు.